హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. శ్రీ చరక కేరళ ఆయుర్వేద వైద్యశాల నుంచి డాక్టర్ కృష్ణ ప్రసాద్ గారు, ఎండి ఇన్ ఆయుర్వేదం మనతో పాటు ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. డాక్టర్ గారు, కొంతమంది పార్కిన్సన్స్ అంటే వణుకుడు వ్యాధితో బాధపడుతూ ఉంటారు. అంటే చాలా మంది ఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి షివరింగ్ లాగా అట్లా అవుతుంది. కొంతమంది ఏజ్ వల్ల వచ్చింది అనుకో, లేదన్నా పట్టుకోవాలన్నా చేతుల్లో బలం లేకపోవటం అట్లా షివరింగ్ అవుతూ ఉంటారు. చాలా మంది ఏమనుకుంటారు లో బీపీయో లేకపోతే హై బీపీయో వచ్చేసిందో, ఇట్లా రకరకాల అనుమానాలు ఉంటాయి. తర్వాత అది సివియర్ ప్రాబ్లం కింద కన్వర్ట్ అవుతుంది. సో అసలు ఈ పార్కిన్సన్స్ అంటే ఏంటి, ఆ వ్యాధి రావడానికి కారణాలు ఏంటి, సో ఆయుర్వేదంలో మనకి ఎలాంటి చికిత్సా విధానం అందుబాటులో ఉందంట? మీరు అన్నట్టు అన్ని రకాల వణుకుడు వ్యాధులు, ఫిట్స్ వస్తే వచ్చే వణుకే కానీ, వీక్నెస్తో కానీ, లో బీపీ అయినప్పుడు కానీ, షుగర్ లెవెల్స్ డౌన్ అయినప్పుడు వచ్చే వణుకుడు ఏదైతే ఉందో దాన్ని పార్కిన్సన్స్ అనరు. ఆ వణుకుడు వ్యాధి దాన్ని పార్కిన్సోనిజం అంటారు. అంటే బ్రెయిన్లో డోపమిన్ అనే కెమికల్ ఒకటి తగ్గినప్పుడు బాడీ నర్వస్ సిస్టమ్ అంతా కూడా మనకి అనుకుంటాం కానీ మనం చేయలేం. అంటే మనం చేయి లిఫ్ట్ చేయాలి అనుకుంటాం, చేతులు లిఫ్ట్ చేయలేం. లేచి నడవాలి అనుకుంటాం, లేచి నడవలేము. కానీ మనసులో నడవాలి, చేతులు కదిలించాలి, అది బరువులు ఎత్తాలి అనుకుంటాం కానీ ఏమీ చేయలేం. బ్రెయిన్కి నర్వస్ సిస్టమ్ మధ్యలో జరిగే డిస్టర్బెన్స్ అనమాట. ఎందుకంటే ఆ కెమికల్ తగ్గడం వల్ల జరిగే డిస్టర్బెన్స్ వల్ల మనకి పార్కిన్సన్ అనే డిసీజ్ అనేది వస్తూ ఉంటుంది. ఈ పార్కిన్సోనిజం వచ్చిన వాళ్ళలో చాలామంది వణకడం ఒకటే సిమ్టమ్ కాదు, అంటే చేతి ఇట్లా షివరింగ్ లాగా అయిపోవటం ఒక్కటే సిమ్టమ్ అనేది కాదు. దీనిలో చాలా సిమ్టమ్స్ ఉంటాయి. కానీ మనకి చూడంగానే పేషెంట్ విజిబుల్గా అంటే మన కంటికి ఇట్లా వణుకుడు అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి పార్కిన్సన్స్ అంటే వణుకుడు వ్యాధి అని మనకి జనరల్గా బయట ఆ పేరు అనేది వచ్చింది. ఈ వణకడంతో పాటు పేషెంట్కి ఇంకా ఉన్న మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే, అంటే మాట అనేది, వాయిస్ అనేది క్వాలిటీ తగ్గిపోవటం, అంటే వాయిస్ అనేది బాగా లో అయిపోవటము, కొంతమంది మాట కూడా పూర్తిగా రాకపోవటము, ప్లస్ బాడీలో మూమెంట్స్ అన్నీ కూడా స్లో అయిపోతాయి. కుర్చీలోంచి లేవాలని నెమ్మదిగా లేస్తారు, లేచి నడవాలని నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తారు. మూమెంట్స్ అన్ని బాగా స్లో అయిపోతాయి, బాడీ అంతా వీక్ అయినట్టు అయిపోతుంది. ప్లస్ మెయిన్ ఇంకోటి స్టిఫ్నెస్ అయిపోతుంది. అంటే మనకి ఎండిపోయిన కర్రపొల ఎలా ఉంటుంది, దాన్ని వంచాలంటే వంచలేం, వంచాలని ట్రై చేసి ఇరిగిపోతుంది. సేమ్ అట్లా బాడీ అంతా కూడా హెడ్ నుంచి కింద అరికాల వరకు బాడీ స్టిఫ్గా, ఒక ఎండిపోయిన కర్రపొలలాగా స్టిఫ్గా అయిపోతారు. అంటే ఎక్కడ కొంచెం ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదాలి. ప్లస్ దీంతో పాటు ఇంకా బాగా సివియర్ అయిపోతే పేషెంట్కి మెమరీ లాస్, అంటే డిమెన్షియా, మతిమరుపు కూడా వస్తూ ఉంటుంది. ఫస్ట్ ఏమవుతుంది, పార్కిన్సన్స్ ఇప్పుడు కూడా ఏదో ఒక చేతికి, అది రైట్ హ్యాండ్ కానీ లెఫ్ట్ హ్యాండ్ కానీ స్టార్ట్ అవుతుంది. రైట్ హ్యాండ్ లెఫ్ట్ స్లోగా వీక్ అయినట్టు, సంతకం పెట్టాలంటే సంతకం పెట్టలేకపోవటము, ఈ చేతులన్నీ కూడా టైట్గా బిగదీసినట్టు అయిపోవటము, చేతులు ఈ షోల్డర్స్ కూడా పైకి లిఫ్ట్ చేయకపోవడము, వెనక ఇట్లా అనాలి సరే బాగా స్టిఫ్నెస్ ఉండిపోతూ ఉంటుంది. ఫస్ట్ రైటో లెఫ్ట్ స్టార్ట్ అవుతుంది, తర్వాత ఇంకొక అదర్ సైడ్కి, అంటే రైట్ సైడ్ స్టార్ట్ అవుతుంది లెఫ్ట్ సైడ్కి, లెఫ్ట్ హ్యాండ్ స్టార్ట్ అయితే రైట్ సైడ్కి రేడియేట్ అవుతుంది. తర్వాత సెకండ్ స్టేజ్లో వస్తూ ఉంటుంది. ఇంకా కొన్ని రోజుల తర్వాత, అంటే ఫస్ట్ చేతుల్లో స్టార్ట్ అయ్యి స్లో కాళ్ళ దాకా వస్తుంది. తర్వాత పేషెంట్కి మతిమరుపు రావటము, వాయిస్ అనేది తగ్గిపోవటము, క్వాలిటీ స్పీచ్ తగ్గిపోవటము, లేచి నడవలేకపోవటము, ఇంకా చిత్తదేవి స్టేజ్లో బెడ్ రిడన్ అయిపోతారు పేషెంట్. బెడ్ రిడన్ అయిపోయి ఇంకా అసలు బాత్రూమ్కి వెళ్ళాలన్నా సరే ఒక సపోర్ట్, వితౌట్ సపోర్ట్ వెళ్ళిన స్టేజ్లో, చిత్తదేవి స్టేజ్లో ఉంటారు. ఇట్లాంటి పేషెంట్కి జనరల్గా ఏం చేస్తారు, అలోపతి వైద్యులు సిమ్టమాటిక్గా రిలీఫ్ కోసం, అంటే లక్షణాలను తగ్గించడం కోసం టెంపరీగా మెడిసిన్స్ అనేవి ఇస్తారు. దానివల్ల టెంపరీగా పేషెంట్ బెనిఫిట్ అయితే అవుతుంది. కానీ ఒక లాంగ్ టర్మ్ కూర్ అనేది, అంటే అది జీవితాంతం మందులు వాడే స్టేజ్లో ఉంటారు అలోపతి వైద్య విధానంలో. లేదు ఇంకా బాగా ముదిరిపోతే ఏం చేస్తారు, DBS అంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని ఒక సర్జరీ చేద్దాం అంటారు. పోనీ సర్జరీ చేసినా శాశ్వత పరిష్కారం ఉంటుందంటే, సర్జరీ చేసినా సరే శాశ్వత పరిష్కారం ఉండదు. అంటే సర్జరీకి ముందు ఒక 10 రకాల మందులు వాడితే, సర్జరీ అయిన తర్వాత ఒక 6 to 7 మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. అంటే 2 లేక 3 మెడిసిన్స్ తగ్గిస్తారు. ఇంకోటి ఆపరేషన్ అనేది విజయవంతంగా సక్సెస్ఫుల్గా అయిన పేషెంట్ చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే బ్రెయిన్లో ఒక చిప్ లాంటిది పెడతారు, దానికి సంబంధించిన బ్యాటరీస్ అనేవి మన స్కిన్ ఓపెన్ చేసి స్కిన్ కింద పెడతారు. ఆ బ్యాటరీస్ కూడా 3 yearsకో 4 yearsకో తర్వాత బ్యాటరీ మళ్ళీ తీసేసి కొత్త బ్యాటరీస్ వేయాల్సి ఉంటుంది. కాబట్టి అది కూడా ఒక శాశ్వత పరిష్కారం కాదు. మరి ఇంత సమస్యలు, ఇంత ఇబ్బంది పడుతున్న పేషెంట్కి ఒక మంచి రిజల్ట్, భవిష్యత్తులో ప్రాబ్లం లేకుండా ఉన్నతకాలం హెల్తీగా హ్యాపీగా ఉండాలి, ఒకటే ఒక మార్గం అండి. ఆయుర్వేదంలో ఈ కేరళ పంచకర్మ చికిత్సలు అనేవి ఉంటాయి. అంటే న్యాచురల్గా చేసిన ఔషధాలు, న్యాచురల్గా చేసిన ఆయిల్స్తో ఈ కేరళ పంచకర్మ చికిత్సలు చేస్తాం. అంటే ఆయుర్వేదంలో ఏమంటాం, దీన్ని కంపవాతం అంటాం. అంటే వాతం వల్ల కంపించడం, నర్వ్ సిస్టమ్ మొత్తం కూడా వీక్ అయిపోయి కంపించడం లాగా అయిపోతూ ఉంటుంది. ఆ వాతం అనేది ఈ రోగాన్ని కలుపు మొక్క కాబట్టి, ఆ వాతాన్ని శరీరం నుంచి బయట తీసేసి ఆ ఏదైతే నర్వ్ సిస్టమ్ ఉందో, నర్వ్ సిస్టమ్ మొత్తం కూడా బలం ఇచ్చే మందులు కానీ, బలం ఇచ్చే ఔషధాలు కానీ ఇవ్వటమే ఆయుర్వేదంలో ఈ పంచకర్మ యొక్క మెయిన్ ఉద్దేశం. అంటే వాతాన్ని తీసిన తర్వాత నర్వ్ సిస్టమ్ మళ్ళీ స్ట్రెంగ్తన్ అవడం కోసం కొన్ని రకాల మందులు ఇవ్వటం. ఈ 2 స్టేజ్ల్లో మేము చేస్తాం. దీనివల్ల ఏమైందంటే కలుపు మొక్క బయటికి వెళ్ళిపోతుంది, ప్లస్ నర్వ్ సిస్టమ్ కూడా మళ్ళీ బలంగా తయారవుతుంది. అలా తయారైనప్పుడు ఏంటంటే సిమ్టమ్స్ తగ్గడమే కాదు, మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లం లేకుండా, ప్లస్ దాని తగ్గట్టు మరి కొన్ని రకాల ఆహార పద్ధతులు చెప్తాం. ఏ ఆహారం తినాలి, ఏ ఆహారం తినకూడదు,
ఇవన్నీ ఫాలో చేస్తే ఏమైందంటే భవిష్యత్తులో ప్రాబ్లం లేకుండా ఒక శాశ్వత పరిష్కారం అనేది, అంటే వణుకుడు వ్యాధికి ఈ ట్రీట్మెంట్ వల్ల ఒక శాశ్వత పరిష్కారం అనేది దొరుకుతుంది అనమాట. అంటే ఏ సమస్య వచ్చినా చాలా మంది ఏంటంటే త్వరగా పరిష్కారం కావాలని ఆలోచిస్తూ ఉంటారు. సో ఇలాంటి సివియర్ ప్రాబ్లమ్స్కి కూడా మనకి ఆయుర్వేదం అనగానే కొంచెం టైం పడుతుంది, లేటుగా రిజల్ట్ వస్తుందని చాలా మందికి అపోహ ఉంటుంది. సో మరి ఇది నిజమేనా? సో రిజల్ట్ మనము ఎప్పటి వరకు యాక్చువల్గా ఎక్స్పెక్ట్ ఏంటంటే చేయొచ్చు? మనం చేసేది సమస్య యొక్క మూలం నుంచి చేస్తున్నాం. ఏదో టెంపరీగా తగ్గడం కోసం సిమ్టమాటిక్ మెడిసిన్స్ మన దగ్గర ఉండవు. కలుపు మొక్క ఏదైతే ఉందో రోగం రావడానికి కలుపు మొక్కని శరీరం నుంచి బయట తీసేస్తాం కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. అట్ ద సేమ్ టైం పేషెంట్కి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అనేవి రావాలి. అంటే ఇవాళ చేశాము రేపు మళ్ళీ సమస్య వస్తే ఉపయోగం లేదు. మళ్ళీ ఒక లాంగ్ టర్మ్ రిజల్ట్స్ కావాలి కాబట్టి కొంచెం టైం పట్టినా, ఒక కలుపు మొక్కను తీసే ట్రీట్మెంట్ చేసే పంచకర్మ చికిత్సలు మనం చేస్తాం కాబట్టి కొంచెం టైం పట్టినా సరే మంచి రిజల్ట్స్ అనేవి పేషెంట్కి వస్తాయి. ఓకే డాక్టర్ గారు, అంటే ఈ పార్కిన్సన్స్ వణుకుడు వ్యాధికి సంబంధించి సో అది ఎలా వస్తుంది అండ్ అలాగే శ్రీచరక కేరళ ఆయుర్వేదంలో చికిత్సా విధానం ఎలా ఉంటుందని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.